వెల్కమ్ టు డాక్టర్స్ టైం. మన ప్రతి కదలికకు కీలకం. జాయింట్లు మృదువుగా, సజావుగా, సున్నితంగా కదులుతుంటేనే మన జీవితం హాయిగా, సుఖంగా, సౌకర్యవంతంగా కొనసాగుతుంటుంది. మరి మన శరీరంలో ఈ కీళ్ళు ఉగ్రరూపం దాల్చి సమస్యలు సృష్టించడం మొదలు పెడితే కాలు కదపాలంటే కష్టం. మరి కీళ్ళ నొప్పులకు కారణాలేంటి? కీళ్ళ నొప్పులు ఎన్ని రకాలు? హోమియోపతిలో ఎలాంటి పరిష్కారం ఉంది? ఇలాంటి మరిన్ని విషయాలు హోమియోకే ఇంటర్నేషనల్ వైద్యులు శ్రీవిద్య గారిని అడిగి తెలుసుకుందాం. మీరు కాల్ చేయాల్సిన నెంబర్లు 040-233-106-8, మరో నెంబర్ 040-233-106-86. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఈ ఆర్థరైటిస్ అంటే ఏంటి, అసలు దీని లక్షణాలు ఎలా ఉంటాయండి? వెనుక కీళ్ళ నొప్పులను మెడికల్ టర్మినాలజీలో ఆర్థరైటిస్ అంటారు. చాలా కారణాల వల్ల ఈ జాయింట్ పెయిన్స్ అనేవి వచ్చే అవకాశాలు ఉంటాయి. సాధారణంగా 3 రీజన్స్ వల్ల ఈ జాయింట్ పెయిన్స్ అనేవి చూడొచ్చు. ఒకటి ఏంటంటే పెద్దవాళ్ళలో, అంటే 45 ఇయర్స్ లేదంటే 50 సంవత్సరాల పైన వాళ్ళలో సహజంగానే కీళ్ళలో ఉండే మృదులాస్థి కార్టిలేజ్ అనేది అరుగుదలకు లోనవుతుంది. సో దానివల్ల మన శరీర భారాన్ని మోసే పెద్ద జాయింట్స్, సాధారణంగా మోకాళ్ళు కానీ హిప్ జాయింట్స్, కొంతమందిలో మడిమ ప్రాంతంలో కూడా ఇటువంటి కీళ్ళ నొప్పులు అనేవి స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సాధారణంగా దీన్ని డీజనరేటివ్ ఆర్థరైటిస్ అంటారు. ఒకవైపు మాత్రమే స్టార్ట్ అవుతుంది, అది కుడివైపు కానివ్వండి లేదంటే ఎడం వైపు స్టార్ట్ అయ్యి క్రమేణా ఇంకొక వైపుకి కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అండ్ సెకండ్ అదర్ రీజన్ ఏంటి జాయింట్ పెయిన్స్ రావడానికి అంటే వయసుతో సంబంధం లేకుండా కొంతమందిలో చిన్న వాళ్ళలోనే, ఎస్పెషల్ 35 అంటే అంతకుమించి చిన్న ఏజ్ గ్రూపుల వాళ్ళలో కూడా ఈ జాయింట్ పెయిన్స్ రావటం, అది కూడా బాడీలో శరీరంలో ఎక్కువ జాయింట్స్ 4 లేదా అంతకంటే ఎక్కువ జాయింట్స్ ఒకటేసారి నొప్పికి గురవటాన్ని ఆటోఇమ్యూన్ వల్ల వచ్చే ప్రాబ్లంగా చెప్పుకోవచ్చు. వీటిని రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటారు. ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ చిన్నపిల్లల్లో రావచ్చు, పెద్దవాళ్ళలో ఎవరికైనా వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ థర్డ్ థింగ్ పోషకాహార లోపం వల్ల వచ్చే ఆర్థరైటిస్. వయసుతో సంబంధం లేదు, ఎక్కువగా ఇది మహిళల్లో అండ్ చిన్న పిల్లల్లో సర్వసాధారణంగా చూస్తుంటారు. కాల్షియం తగ్గిపోవడం వల్ల కానీ వైటమిన్ డి సమస్య అనేది లోపించడం వల్ల వచ్చే కారణంగా చెప్పుకోవచ్చు. అనకాపల్లి నుంచి కాల్ ఉన్నారండి, చెప్పండి అరవింద్ గారు. అరవింద్ గారు హలో హలో. జాయింట్లు ముడుకుల దగ్గర కీళ్ళు నొప్పులు వస్తున్నాయండి. అరవింద్ గారు టీవీ వాల్యూమ్ కట్ చేసి మాట్లాడండి. కీళ్ళు నొప్పులు వస్తున్నాయండి ముడుకుల దగ్గర. ఓకే, ఎంతకాలం నుంచి ఉందండి నొప్పి? అంటే 1 ఇయర్ నుంచి బాగా చాలా ఇబ్బంది పడిపోతున్నాండి. కోవిడ్ వ్యాక్సిన్ వేసుకున్న దగ్గర నుంచి కీళ్ళు బాగా నొప్పులు వచ్చేస్తున్నాయి అన్నమాట. నడవడానికి ఇబ్బంది అయిపోతుంది. మీ వయసు ఎంత అండి? 45 అండి. ఓకే, ఓన్లీ మడిమ భాగంలోనే ఉందా నొప్పి, వేరే జాయింట్స్లో ఎక్కడ లేదు? ఈ ముడుకు భాగం ఉంది కదండి, మోకాలు అంటారు కదా. ఓకే, మోకాళ్ళు. మోకాళ్ళ దగ్గర బాగా బాగా పెయిన్, మిగతా ఎక్కడ అనిపించట్లేదండి. ఓకే, మీ బరువు ఎంత ఉన్నారు ఐడియా ఉందా మీకు? 90 కేజీలండి. ఓకే, సో సాధారణంగా ఇంతకుముందు చెప్పినట్లుగా 45 అంతకుమించి ఏజ్ ఉన్న వాళ్ళలో వచ్చేది సహజమైన అరుగుదల. సో ఇది ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ నుంచి సఫర్ అవుతున్నారని చెప్తున్నారు. ఒకసారి మీరు ఎక్స్రే కనుక తీయించుకున్నట్లయితే 2 మోకాళ్ళలో అరుగుదల ఏ దశలో ఉందనేది క్లియర్గా తెలిసిపోతుంది. దాన్ని బట్టి మెడికేషన్ ఎంతకాలం వాడాలనేది కూడా క్లియర్గా ఐడియా ఉంటుంది. అండ్ సెకండ్ థింగ్, హోమియోపతి ద్వారా మీకు అరిగిపోయిన కార్టిలేజ్ అనేది మళ్ళీ రీజనరేషన్ కొద్ది వరకు అవకాశం ఉంటుంది. అండ్ సెకండ్ థింగ్, క్రమేణా మీకు బరువు కూడా కొద్దిగా తగ్గినట్లయితే ఈ జాయింట్ పెయిన్స్ తగ్గడానికి హెల్ప్ అవుతుంది. అండ్ సెకండ్ థింగ్, ఎక్కువగా వెయిట్ గెయిన్ అయిన ఫుడ్ అవాయిడ్ చేస్తూ ఫైబర్ డైట్ ఎక్కువగా ఉండేలా చూసుకోండి. ఎక్కువగా మోకాళ్ళ మీద స్ట్రెయిన్ పడే యాక్టివిటీస్ అంటే విపరీతంగా నడవటం కానీ, ఎక్కువగా సైక్లింగ్ చేయడం, ఇట్లాంటి పనులు కనుక అవాయిడ్ చేసినట్లయితే ఈ మోకాళ్ళ అరుగుదల క్రమేణా ఇంకా పెరగదు. అండ్ సెకండ్ థింగ్, హోమియోపతిలో దీనికి మీ మోకాళ్ళ అరుగుదల అనేది కంప్లీట్గా తగ్గిపోయి మళ్ళీ ప్రీవియస్గా ఉన్నంత కంఫర్టబుల్ జోన్కి రావచ్చండి. ఒకసారి ఎక్స్రే రిపోర్ట్ తీసుకొని దగ్గరగా ఉన్న హోమియోకేర్ ఇంటర్నేషనల్ని సంప్రదించండి. అనంతపూర్ నుంచి కాలర్ ఉన్నారండి, చెప్పండి ఆనంద్ గారు. మేడం గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మేడం నాకు మోకాళ్ళు కొద్దిగా వాకింగ్ ఎక్కువ చేస్తున్నాను నేను. నా వయసు వచ్చేసి 46 అండ్ 84 అట్లా 8 కేజీస్ మేడం. ఓకే, సో కొద్దిగా మోకాళ్ళు కొద్దిగా పెయిన్ అనిపిస్తా ఉంది. 2 జాయింట్లో ఉందా పెయిన్? ఒక కాలుకు ఉంది మేడం. ఓకే, మీరు ఏం వర్క్ చేస్తుంటారు? నేను పోలీస్ డిపార్ట్మెంట్ అండి. ఓకే, నాకు ఇంతకు ముందు బ్యాక్ పెయిన్ ఉంది మేడం. L4 S1 ప్రాబ్లం ఉంటే ఒక 2 months తీసుకున్నా, క్లియర్ అయిపోయింది. ఓకే, మళ్ళీ అదే కాలే కొద్దిగా బాగా పీక్ గా ఉంది. ఇప్పుడు వాకింగ్ ఎక్కువ చేయడం వల్ల ఓకే మోకాళ్ళు నొప్పి ఎక్కువ వస్తుంది. ఓకే,
సో మీరు ఆల్రెడీ డిస్క్ సమస్యతో ఇబ్బంది పడ్డారు, మెడికేషన్తో తగ్గిపోయింది. అండ్ సెకండ్ థింగ్, రైట్ నౌ ప్రజెంట్ సమస్య వచ్చేసి నీ జాయింట్ పెయిన్ చెప్తున్నారండి. ఇది ఆస్టియో ఆర్థరైటిస్ సమస్య. ఎక్కువగా నడిచే వర్క్ ఉంటుంది కాబట్టి మీరు ఎక్కువ నడిచినప్పుడు ఇలాంటి యాక్టివిటీస్ ఉన్నప్పుడు ఏంటంటే మోకాలకి సపోర్ట్గా నీ క్యాప్స్ అనేవి దొరుకుతుంటాయండి. ఇది కనుక ధరించినట్లయితే మీకు ఎక్స్టర్నల్గా సపోర్ట్గా ఉంటుంది. అండ్ సెకండ్ థింగ్, హోమియోపతిలో మీకు ఈ జాయింట్ పెయిన్స్ అనేవి కంప్లీట్గా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఒకసారి ఎక్స్రే కనుక ఏదైతే ఉందో, లేదంటే ఒకసారి తీయించండి. ఎక్స్రే తీస్తే మనకి ఏ స్టేజ్లో ఉందనేది క్లియర్గా అర్థమవుతుంది. హోమియోపతిలో మీకు దీనికి కంప్లీట్గా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కడప నుంచి కాలర్ ఉన్నారండి, చెప్పండి రవిప్రసాద్ గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ఇది ఎక్కడిది నడుము దగ్గర నుండి కాళ్ళ వరకు అండి, ఎడం కాలు. ఓకే. అది ఉన్నట్లుండి అది ఆ పెయిన్ భరించడానికి పెయిన్ గా ఉంటుందండి. ఓకే. అది మామూలుగా ఎట్లన్నా కూర్చున్నా కూడా లేచినా అసలు అమితమైన నొప్పి. ఓకే. దీనికి మామూలుగా ఎదురు పెయిన్ కిల్లర్లు అవి వేసుకున్నా 1 రోజు 2 రోజులు అట్లా బాగున్నట్టు ఉంటుంది, మళ్ళీ అది స్టార్ట్ అవుతుంటుంది. ఎంత కాలం నుంచి సఫర్ అవుతున్నారండి పెయిన్? గత 2-3 నెలలుగా అండి. ఓకే. మీరు ఏం వర్క్ చేస్తుంటారు? నేను మామూలుగా మా బ్రాహ్మణు, మా పూజలు అవి చేస్తుంటాను. ఓకే. మీ సమస్యని షియాటికా ప్రాబ్లం అంటారండి. నడుము భాగంలో ఉండే వెన్నుపూసల మధ్యలో ఉన్న నరం అనేది ఒత్తుకొని పోవటం వల్ల అక్కడ ఉన్న నరం నడుము ప్రాంతం నుంచి 2 కాళ్ళకు వ్యాపించి ఉంటుంది. ఇది ఒకవైపు ఉండొచ్చు, కొంతమందిలో 2 వైపులా కూడా సమస్య ఉండొచ్చు అండి. దీన్ని షియాటికా సమస్య అంటారు. సో దీన్ని నెగ్లెక్ట్ చేయకుండా మెడికేషన్ తీసుకున్నట్లయితే కంప్లీట్గా నార్మల్కి వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ సెకండ్ థింగ్, కంప్లీట్గా కింద కూర్చోకుండా ఎత్తు మీద కూర్చోవడం ఒకటే. అండ్ సెకండ్ థింగ్, బరువు లేపడం. ఇవి 2 కనుక కంట్రోల్లో ఉంచుకున్నట్లయితే షియాటికా కొద్ది వరకు మేలు అవుతుంది. ఒకసారి ఎక్స్రే కనుక తీయించినట్లయితే, ఎక్స్రే ఆఫ్ ద లంబా స్పైన్ అంటారండి, నడుము ప్రాంతంలో ఈ మీకు ఎక్స్రే కనుక తీస్తే ఈ నరువు కంప్రెషన్ అనేది తెలుస్తుంది. అట్ ద సేమ్ టైం డిస్క్ ప్రాబ్లం ఏమన్నా ఉన్నా కానీ క్లియర్గా బయటపడుతుంది. ఒకసారి ఎక్స్రే తీసుకుని దగ్గరగా ఉన్న హోమియో కేర్ ఇంటర్నేషనల్ సంప్రదించండి. షియాటికాకి హోమియోలో బెస్ట్ అని చెప్పవచ్చు. ఎందుకంటే పెయిన్ కిల్లర్స్తో వచ్చే సాధారణంగా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఇటువంటి హోమియోపతితో ఉండదు. అట్ ద సేమ్ టైం కంప్లీట్గా తగ్గిపోతుంది. శ్రీకాకుళం నుంచి కాలర్ ఉన్నాడు, చెప్పండి వాసు గారు. హలో. హలో. నమస్తే మేడం. నమస్తే సార్. మేడం నా ఏజ్ 19. ఓకే. నాకు మోకాలు నొప్పులు వస్తూ ఉంటుంది మేడం, లైట్ గా. ఓకే. ఏ వైపు ఉందండి పెయిన్? 2 మోకాలు నొప్పులు మేడం. ఓకే. ఎంత కాలం నుంచి ఉంది? చిన్నప్పటి నుంచి వస్తూ ఉంది మేడం. ఓకే. ఓకే. జనరల్గా ఎప్పుడైనా సాధారణంగా డాక్టర్ని కలిసి టెస్ట్లు ఏమైనా చేయించారా? లేదు మేడం, చేయించలేదు మేడం. ఓకే. సాధారణంగా చిన్న ఏజ్లో వచ్చే పెయిన్స్, ఎస్పెషల్లీ మోకాళ్ళు కానివ్వండి, ఏ జాయింట్స్ పెయిన్ అయినా కానీ ఏ రీజన్ వల్ల వస్తుంది అనేది గుర్తించడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పోషకాహార లోపం వల్ల వచ్చినట్లయితే డైట్ అండ్ ప్లస్ మెడికేషన్ కొద్ది రోజులు సరిపోతుంది. బట్ చిన్న ఏజ్లో నవేడేస్ చూసుకున్నట్లయితే ఆటో ఇమ్యూన్ కేసెస్ అనేవి చాలా సర్వసాధారణంగా కనిపిస్తున్నాయి. అవి సాధారణంగా బ్లడ్ టెస్ట్ల ద్వారా, ఎక్స్రే ద్వారా మనకు కన్ఫర్మ్ అవుతుందండి. సీరం కాల్షియం అండ్ వైటమిన్ డి, మీకు ఆర్ఏ ఫ్యాక్టర్ అండ్ సిఆర్పి అనేవి అడ్వైస్ చేయడం మీ విషయంలో చాలా ఇంపార్టెంట్. ఒకసారి డాక్టర్ని సంప్రదించండి. నెల్లూరు నుంచి కాలర్ ఉన్నారండి, చెప్పండి సుబ్రామ్ రెడ్డి గారు. సుబ్రామ్ రెడ్డి గారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. మేడం ఇప్పుడు నాకు ఫస్ట్ అర్థాలు ఇచ్చింది మేడం, మోకాలు నొప్పి. ఓకే. ఒక 6 నెలల తర్వాత పోయింది మేడం, మళ్ళీ ఎడంకాలు వచ్చింది. ఓకే. ఇప్పుడు 2 వచ్చేసాయి మేడం. చెప్పండి. నుంచి 2 మోకాలు వచ్చాయి మేడం. ఓకే. ఎక్స్రే తీపిచ్చా, ఎక్స్రేలో ఏం లేదని చెప్పారు. ఓకే. 2 ఎక్స్రే 2 డాక్టర్ల దగ్గర తీపిచ్చా మేడం. ఓకే. ఏం లేదంటే ఉంటది. ఓకే. లేదంటే మళ్ళీ ఎక్కువగా ఉంటుంది మేడం, దానివల్ల నడువులు కూడా నొప్పులు మేడం. ఓకే. మీ వయసు ఎంత అండి? 44 మేడం. ఓకే. ఎంత కాలం నుంచి ఇబ్బంది పడుతున్నారు జాయింట్ పెయిన్స్తో? 1 సంవత్సరం నుంచి ఇబ్బంది పడుతున్నా మేడం. ఏమైనా మందులు వాడారా? మామూలుగా వాడాము మేడం, డాక్టర్ దగ్గర వాడాము. ఓకే. ఎక్స్రేలు తీపించాను, 2 ఎక్స్రేలు. ఓకే. దాంట్లో మామూలుగా 12 రోజులు అట్లా ఉండదు మేడం. ఓకే. సాధారణంగా మీ సమస్యని వయసు ప్రభావం వల్ల వచ్చే కార్టిలేజ్ అరుగుదలని చెప్పొచ్చండి, ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు. ఇది ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అంటే, ఒకవైపు స్టార్ట్ అవుతుంది, క్రమేణా ఇంకొక వైపుకు వ్యాపించడం అనేది జరుగుతుంది. మీది ఇలా నెగ్లెక్ట్ చేసే కొద్ది ఏమవుతుందంటే ఫర్దర్గా అరుగుదల అనేది ఎక్కువ అవే కొద్దీ కదలికలు ఇబ్బందిగా ఉండటం, నడక ఇబ్బందిగా ఉండడం, అలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందండి.
ఒకసారి ఎక్స్రే రిపోర్ట్ తీసుకుని దగ్గరగా ఉన్న హోమియోకేర్ ఇంటర్నేషనల్ సంప్రదించండి. మీకు హోమియోపతి ద్వారా ఈ కార్టిలేజ్ అరుగుదల అనేది ఫర్దర్గా డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మళ్ళీ అరిగిపోయిన మోకాలు అనేది నార్మల్గా వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే మేడం. ఒంగోలు నుంచి కాలర్ ఉన్నారండి. చిట్టిబాబు గారు చెప్పండి. సార్ నమస్తే మేడం. నమస్తే అండి. నాకు 20 వీక్స్ బ్యాక్ 2005లో బండి నుంచి పడ్డాను మేడం. ఓకే అది మోకాలు మెల్ట్ అయింది మేడం. ఓకే అయితే అది ఇప్పుడు కొంచెం బాగా నొప్పి చేస్తా, నైట్ అసలు నిద్ర కానీ. ఓకే మీ వయసు ఎంత అండి? 45 మేడం. 45. మీరు చెప్పింది అయితే చాలా లాంగ్ హిస్టరీ, అంటే 2005 అంటే చాలా సంవత్సరాల క్రితం జరిగింది. అన్ని సంవత్సరాలది ఇప్పటివరకు ఇంపాక్ట్ ఉండకపోవచ్చు. మేబీ అదర్ రీజన్ ఏమైనా ఉండొచ్చండి. ఒకసారి ఎక్స్రే కానీ దానికి తగిన రిపోర్ట్ ఏమైనా చేయిస్తే కనుక మనకు ఏ రీజన్ వల్ల వస్తుంది అనేది ఐడెంటిఫై చేయొచ్చు. ఎందుకంటే ఈ కార్టిలేజ్కి సంబంధించిన సమస్యలు కానీ లిగమెంట్కి సంబంధించిన సమస్యలు కూడా అయి ఉండొచ్చు. నెగ్లెక్ట్ చేయకుండా ఒకసారి డాక్టర్ గారిని సంప్రదించండి. అండ్ ఈ ఆర్థరైటిస్ సమస్యతో బాధపడేటువంటి వారు ఎక్కువ ఏంటంటే పెయిన్ కిల్లర్స్ వాడుతూ ఉంటారు టెంపరీ రిలీఫ్ కోసం. దీనివల్ల కలిగేటువంటి దుష్ప్రభావాలు ఎలా ఉంటాయి? మెయిన్గా ఆర్థరైటిస్ జాయింట్ పెయిన్స్ ఎవరికైనా ఐదర్ చిన్నపిల్లల్లో కానీ పెద్దవాళ్ళలో ఒకసారి స్టార్ట్ అయినట్లయితే ఇది దీర్ఘకాలిక సమస్య, అంటే డే బై డే పెరుగుతూనే ఉంటుంది. సివియారిటీ వైజ్గా కావచ్చు, లేదంటే నెంబర్ ఆఫ్ జాయింట్స్ ఇనిషియల్గా 1 లేదా 2 కీళ్ళలో మాత్రమే స్టార్ట్ అయ్యి క్రమేణా కొద్ది సంవత్సరాలు 1 లేదా 2 సంవత్సరాల తర్వాత, లేదంటే కొన్ని నెలల తర్వాత మిగతా జాయింట్స్ కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎప్పుడైనా క్రానిక్ డిజార్డర్స్ అనేవి పెరుగుతూనే ఉంటాయి. సో ఇంత దీర్ఘకాలికమైన సమస్యలకు ఒకటి మెడికేషన్ ఎక్కువ రోజులు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాంటి సందర్భాలలో హోమియోపతి ద్వారా సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. జనరల్గా వచ్చే పెయిన్ కిల్లర్స్ ద్వారా ఎసిడిటీ కానివ్వండి, కొంతమందిలో వెయిట్ గెయిన్ అనేది ఉంటుంది. ఇటువంటి దుష్ప్రభావాలు ఏవి హోమియోపతి ద్వారా ఉండవు. అండ్ సెకండ్ థింగ్, హోమియోపతి వల్ల అదర్ మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అనేది హోమియోకేర్లో అవైలబుల్గా ఉంటుంది. కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ద్వారా మాత్రమే ఆటో ఇమ్యూన్ డిసీజెస్, ఎస్పెషల్లీ రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానివ్వండి, సిస్టమిక్ లూపస్ ఎరిథమాటస్ ఇలాంటి ఆటో ఇమ్యూన్ డిసీజెస్ నెగిటివ్గా వచ్చే అవకాశం ఉంటుంది. అదర్వైజ్ మిగతా సిస్టమ్ ఆఫ్ మెడికేషన్లో లైఫ్ టైం అడ్వైజ్ చేస్తుంటారు మెడికేషన్. బట్ హోమియోలో కొన్ని ఇయర్స్గా మాత్రమే, అంటే రిపోర్ట్ నెగిటివ్ వచ్చేంత వరకు డిపెండ్స్ ఆన్ పేషెంట్ యొక్క సివియారిటీని బట్టి అడ్వైజ్ చేయడం జరుగుతుంది. కొంతమందిలో 1 ఇయర్లో నెగిటివ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. కొంతమందిలో తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు కొన్ని సంవత్సరాలు కనుక వాడితే ఆటో ఇమ్యూన్ డిసీజ్ కూడా నార్మల్కి వచ్చిన కేసెస్ చాలా ఉన్నాయి. హైదరాబాద్ నుంచి కాలర్ ఉన్నారండి. సురేంద్ర గారు నమస్కారం సార్. చెప్పండి సురేంద్ర గారు. మేడం, నేను ఈ చేతి ఫింగర్స్ దాని కింద ఉన్న జాయింట్స్ దాని పామ్ సెంటర్ పార్ట్స్ కి చాలా పెయిన్ వస్తుంది మేడం. అండ్ ఫింగర్ ఈ కాలు భాగం ఫింగర్స్ కి జాయింట్స్ కి, సో ఈ రీజన్ ఏంటో నాకు అర్థం కాదు. ఓకే, మీరు వన్ సైడే ఉంటుందా లేదంటే 2 వైపులా ఉంటుందా? వన్ సైడ్ ప్రజెంట్ లెఫ్ట్ సైడ్ లోనే ఉంది మేడం. కాలు కానీ మోకాలు కానీ, ఒక్కొక్కసారి చేతి ఫింగర్స్ కి లేకపోతే షోల్డర్ కి. ఓకే, ఈ జాయింట్ పెయిన్స్ అన్ని మీకు ఎన్ని రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నారు? మేబీ 8 months ఆర్ 9 months. ఓకే, మీ ఏజ్ ఎంత సార్? 53. సో జనరల్గా మీరు చెప్పిన దాన్ని బట్టి చిన్న జాయింట్స్ అంటే చేతి ఫింగర్స్ మడిమలతో పాటుగా మోకాళ్ళు కూడా చెప్తున్నారు. ఒకసారి సీరం యూరిక్ యాసిడ్ లెవెల్స్ అండ్ సిఆర్పి చేయించండి. ఏ రీజన్ వల్ల జాయింట్ పెయిన్స్ వస్తుంది అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎస్పెషల్లీ యూరిక్ యాసిడ్ కనుక పాజిటివ్ ఉన్నట్లయితే, ఎక్కువగా ఉన్నట్లయితే మెడికేషన్తో పాటుగా దానికి తగినట్లుగా డైటరీ హ్యాబిట్స్ అనేవి మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. సాధారణంగా వచ్చే అరుగుదల 50+ కానీ 45+ వాళ్ళలో పెద్ద జాయింట్స్ ఎఫెక్ట్ అవుతుంటాయి, అంటే మోకాళ్ళు కానీ హిప్ జాయింట్స్ కానీ, కొంతమందిలో మడిమలు ఇలా. బట్ మీ విషయంలో చూసుకున్నట్లయితే ఫింగర్స్ అండ్ రిస్ట్ జాయింట్, యాంకిల్ చెప్తున్నారు. కొన్ని రకాలైన ఇన్ఫెక్షన్స్ వల్ల ఇలా వచ్చే అవకాశం ఉంటుందండి. ఒకసారి డాక్టర్ గారిని సంప్రదించి దీనికి తగిన రిపోర్ట్స్ అనేవి అడ్వైస్ చేయడం జరుగుతుంది. నెగ్లెక్ట్ చేయకుండా ఒకసారి రిపోర్ట్ చేయించండి. చాలామందికి ఏంటంటే ఈ చలికాలంలో వాపులు రావడం, అప్పుడు ఎక్కువ అవ్వడం, నొప్పులు అనేటువంటి జరుగుతూ ఉంటాయి. దీనికి గల కారణాలు ఏంటండి? జనరల్లీ సీజనల్లో ఎస్పెషల్లీ టెంపరేచర్ తక్కువగా ఉన్నప్పుడు చలికాలంలో ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అండ్ సిస్టమిక్ లూపస్ ఎరిథమాటస్ అంటారు. అంటే ఆటో ఇమ్యూన్ డిసీజెస్ మాత్రమే టెంపరేచర్ తక్కువగా ఉన్నప్పుడు చిన్న జాయింట్స్, చేతివేళ్ళు కానీ లేదంటే రిస్ట్ జాయింట్లు, షోల్డర్ జాయింట్స్ కంప్లీట్గా మూమెంట్ అనేది తగ్గిపోయి స్టిఫ్గా తయారవుతుంటాయి. ఇది ఆటో ఇమ్యూన్ డిసీజ్లో మాత్రమే ఉంటుంది, అందరిలో ఉండకపోవచ్చు. బట్ తీవ్రత ఎక్కువగా ఉన్న వాళ్ళలో మాత్రమే ఈ వింటర్లో అనేది పెయిన్స్ అగ్రవేట్ అవడం అనేది చూస్తుంటారు. అండ్ సో దీనికి
పరిష్కార మార్గం అంటే వీళ్ళకి సపరేట్ ట్రీట్మెంట్ మెథడ్స్ ఏమైనా ఉంటాయా, లేకపోతే కన్వెన్షనల్గా ఏవైతే ఆర్థరైటిస్ ట్రీట్మెంట్ ఉంటాయో వాటిని ఇస్తే సరిపోతుంది? ట్రీట్మెంట్ ఎప్పుడైనా సరే టైప్ ఆఫ్ ద ఆర్థరైటిస్ని బేస్ చేసుకొని ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆస్టియో ఆర్థరైటిస్ కానివ్వండి, వాళ్ళలో ఏంటంటే కార్టిలేజ్ బేస్ చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఏ రీజన్ వల్ల వచ్చింది అనేది, కొంతమందిలో ఒబేసిటీ వల్ల రావచ్చు, లేదంటే అదర్ మెటబాలిక్ డిజార్డర్స్ ఏమైనా కానీ, లేదంటే డయాబెటీస్ కానీ, హైపోథైరాయిడ్ లాంటి సమస్యలతో స్టార్ట్ అవ్వడం, కాజ్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. అండ్ సెకండ్ థింగ్, ఆటోఇమ్యూన్ డిసీజ్లో మాత్రం కాన్స్టిట్యూషనల్ మెడికేషన్తో మాత్రమే 100% రిజల్ట్స్ అనేవి కనపడతాయి. గౌటి ఆర్థరైటిస్ అంటే ఏంటి, దాని లక్షణాలు ఎలా ఉంటాయండి? ఆర్థరైటిస్లో ఒక భిన్నమైనదిగా చెప్పుకోవచ్చు. మెయిన్ రీజన్ ఏంటి అంటే మనం తీసుకునే ఆహారంలో ప్రోటీన్ పదార్థం అనేది చాలా ఉంటుంది. ఈ ప్రోటీన్ జీవక్రియ తర్వాత రిలీజ్ అయ్యే ప్రోడక్టే యూరిక్ యాసిడ్. ఈ యూరిక్ యాసిడ్ అనేది రిలీజ్ అయిన తర్వాత సాధారణంగా యూరిన్ ద్వారా ఎలిమినేట్ అవ్వాలి. ఎవరికైతే గౌటి ఆర్థరైటిస్ లేదంటే ఈ మెటబాలిక్ సమస్య ఉంటుందో వాళ్ళల్లో ఈ యూరిక్ యాసిడ్ అనేది బయటికి ఎలిమినేట్ అవ్వకుండా బ్లడ్లో అలాగే పేరుకుపోవడం జరుగుతుంది. సాధారణంగా ఇది రక్తంలో 6.5 మిల్లీగ్రామ్స్ అనేది స్టోరేజ్ ఉండాలి. అంతకుమించి కనుక ఉన్నట్లయితే ఈ ఎక్సెస్ యూరిక్ యాసిడ్ అంతా కూడా జాయింట్స్లో ఫామ్ అయిపోవడం జరుగుతుంది. ఎస్పెషల్లీ కాలి భాగంలో ఉన్న బొటనవేలు కానివ్వండి, కొద్ది మందిలో యాంకిల్ జాయింట్స్, కొద్ది మందిలో మోకాళ్ళలో కూడా ఈ యూరిక్ యాసిడ్ ప్రభావం అనేది నొప్పి రూపంలో చూపిస్తుంది. ఎలా గుర్తించాలంటే జాయింట్ గౌటి ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళలో కీలు చూడగానే, అది మడిమ కానివ్వండి లేదంటే బొటనవేలు రెడ్ కలర్లో కనపడుతుంది. అండ్ టచ్ చేసే విపరీతమైన పెయిన్ అండ్ వేడిగా ఉండడం, ఇన్ఫ్లమేటరీ సైన్స్ అన్నీ కూడా కనపడతాయి. సో గౌటి ఆర్థరైటిస్ అనేది సీరం యూరిక్ యాసిడ్ అనే టెస్ట్ ద్వారా మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఎవరికైతే 7 లేదా అంతకుమించి ఎక్కువగా ఉన్న వాళ్ళలో ఖచ్చితంగా మనం తీసుకునే ఆహారం అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్కువగా ప్రోటీన్ డైట్ ఉండేవి, అంటే నాన్ వెజిటేరియన్ మాంసాహారం, అట్ ద సేమ్ టైం వెజిటబుల్ దాల్, ఇవి రెండు అనేది యూరిక్ యాసిడ్ ఫార్మేషన్ని చాలా ఎక్కువ చేస్తాయి. ఎవరైతే ఆల్రెడీ సఫర్ అవుతున్నారో ఈ ఆహార అలవాట్లలో జాగ్రత్తలు మెయింటైన్ చేస్తూ వాటర్ ఇంటేక్ అనేది బాడీ వెయిట్కి తగినట్లుగా మెయింటైన్ చేయడం, ఇవి రెండు జాగ్రత్తలు మెయింటైన్ చేస్తూ హోమియోపతి కనుక ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే గౌటి ఆర్థరైటిస్ అనేది ఇనిషియల్ దశలోనే కంప్లీట్గా నార్మల్కి వచ్చే అవకాశాలు ఉంటాయి. చాలా మందిలో ఏంటంటే ఈ గౌటి ఆర్థరైటిస్ వంశపారంపర్యంగా వస్తుంది, జెనెటికల్గా వచ్చేది కాబట్టి ఒకసారి వస్తే జీవితాంతం ఇలాగే ఉండిపోతుంది, నొప్పులతో సఫర్ అవుతుంటామని ఇది చాలా కామన్గా చెప్తుంటారు. బట్ హోమియోపతిలో 1 or 2 years కనుక గౌటి ఆర్థరైటిస్ మెడికేషన్ తీసుకుంటే మళ్ళీ ఫర్దర్గా పెయిన్స్ రాకుండా కూడా కంప్లీట్గా ట్రీట్ చేయొచ్చు. ఎక్కువగా ఏ పని చేసే వాళ్ళు, ఏ వయసు వారిలో ఈ ఆర్థరైటిస్ సమస్యలు ఎక్కువగా వచ్చేటువంటి ప్రమాదం ఉంటుందండి? వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది? ఈ వృత్తిరీత్యా కనుక చూసుకున్నట్లయితే ఆక్యుపేషనల్ డిజార్డర్స్లో ఎక్కువగా వచ్చేది ఏంటంటే ఆస్టియో ఆర్థరైటిస్, అరుగుదల. నార్మల్గా వేర్ అండ్ టైర్ అండ్ జాయింట్స్ అంటాం. అంటే ఆస్టియో ఆర్థరైటిస్ అరుగుదల ఎక్కువగా ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువగా ఉన్న వాళ్ళలో, వెయిట్ లిఫ్టింగ్ ఎక్కువ చేసే వాళ్ళలో, శారీరక శ్రమ ఎక్కువగా ఉండే వాళ్ళలో ఈ ఆస్టియో ఆర్థరైటిస్ ఆఫ్ ద నీ జాయింట్స్ రావచ్చు. లేదంటే వెన్నుపూసల్లో ఇదే రకమైన అరుగుదల కనుక చూస్తే దాన్ని స్పాండైలోసిస్ అంటారు. బాడీలో ఎక్కడైనా రావచ్చు, అది డిపెండ్స్ ఆన్ పర్సన్. కొంతమందిలో మోకాళ్ళలో వచ్చే టెండెన్సీ ఉంటుంది, కొంతమందిలో ఇదే అరుగుదల అనేది వెన్నుపూసల మధ్యలో స్టార్ట్ అవుతుంది. అది మెడభాగంలో వచ్చినట్లయితే సర్వైకల్ స్పాండిలోసిస్ అంటారు. ఇదే అరుగుదల నడుము ప్రాంతంలో ఉన్న వెన్నుపూసల్లో చూస్తే దాన్ని లంబా స్పాండిలోసిస్ అంటారు. ఇది ఎక్కువగా ఒబేసిటీ ఉన్న వాళ్ళలో, అధికంగా కూర్చొని ఫిజికల్ యాక్టివిటీ కంప్లీట్గా తక్కువగా ఉన్న వాళ్ళు, అండ్ సెకండ్ థింగ్ అధిక శారీరక శ్రమ, కంప్లీట్గా ఆపోజిట్. ఈ రెండు ఆక్యుపేషన్ వాళ్ళలో చూడొచ్చు. కొండపల్లి నుంచి కాలర్ ఉన్నారండి, చెప్పండి వెంకటరత్నం గారు. మా పాపకి సార్ మోకాళ్ళు బాగా నొప్పులు పడుతున్నాయి సార్, చేతులను కాళ్ళు, మోకాళ్ళ కానుండి కిందదండి. ఓకే, ఎంత అండి మీ అమ్మాయి ఏజ్ ఎంత అండి? మా పాపకు 14 సంవత్సరాలు అండి. ఎంత కాలం నుంచి ఉన్నాయి నొప్పులు? 2 సంవత్సరాల నుండి. ఓకే, ఏమైనా టెస్ట్లు చేయించారా దీనికి సంబంధించి? థైరాయిడ్ టెస్ట్ లాంటివి చేయించామండి అప్పుడు 2 సార్లు. ఓకే, థైరాయిడ్ టెస్ట్ లాంటివి చేయించాం. ఓకే, ఏమొచ్చిందండి రిపోర్ట్లలో? మరి ఆ రిపోర్ట్లు ఏమొచ్చిందో తెలియదండి, మా డాక్టర్ గారికి చూపించాము. నార్మల్ అన్న వచ్చింది కానీ బలం లేకేనమ్మా అంటే, మరి పట్టాలి మొక్కల కానుండి పిక్కలో నొక్కాల్సి వస్తుందండి 2-3 రోజుల కోసం. సాధారణంగా చిన్న ఏజ్ అమ్మాయిలలో ఇట్లా నొప్పి రావడానికి ఏంటంటే మీరు చెప్పినట్లుగా రిపోర్ట్లు అన్నీ నార్మల్ ఉన్నప్పటికీ జాయింట్ పెయిన్స్ రావటం అండ్ కండరాల నొప్పులు రావటం అనేది సాధారణంగా వైటమిన్ డి అనేది లోపించడం వల్ల వచ్చే సమస్య. ఒకసారి కనుక రిపోర్ట్ చూస్తే సాధారణంగా వైటమిన్ డి అనేది శరీరంలో 30 పాయింట్స్ ఉండాలి, అంతకుమించి తక్కువగా ఉన్నట్లయితే చిన్న ఏజ్లో ఇలా పెయిన్స్ వచ్చే అవకాశం ఉంటుందండి. ఈ వైటమిన్ డి సమస్యను అధిగమించేందుకు హోమియోపతిలో మార్గం ఉంటుంది. ఒకసారి రిపోర్ట్స్ అన్నీ తీసుకొని దగ్గరగా ఉన్న హోమియోకేర్ ఇంటర్నేషనల్ బ్రాంచ్ని సంప్రదించండి.
నెల్లూరు నుంచి కాలర్ ఉన్నారండి. చెప్పండి మునిస్వామి గారు. వినిపిస్తుందండి? ఓకే, కాల్ కట్ అయినట్టుందండి. అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్ అనేటువంటివి కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది, కొంచెం మార్పులు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అండ్ ఎక్స్ట్రా ప్రికాషన్స్ అనేటువంటివి ఈ ఆర్థరైటిస్ సమస్యలకి చాలా ముఖ్యం అని చెప్తూ ఉంటారు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అపార్ట్ ఫ్రమ్ ట్రీట్మెంట్? సో మెడికేషన్తో పాటుగా డైటరీ హ్యాబిట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అది టైప్ ఆఫ్ ద ఆర్థరైటిస్ని బట్టి డిసైడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అన్ని రకాల ఆర్థరైటిస్లో పోలిస్తే గౌటీ ఆర్థరైటిస్లో మాత్రమే ఈ డైట్ రెస్ట్రిక్షన్ అనేది 100% ఇంపార్టెంట్. మెడికేషన్ ఎంత జాగ్రత్తగా తీసుకుంటున్నప్పటికీ మనం తీసుకునే ఆహారంలో ప్రోటీన్ ఉత్పత్తులు అనేవి తక్కువగా ఉండేవి. రిపోర్ట్ని బట్టి అడ్వైస్ చేయడం జరుగుతుంది. సో ఈ యూరిక్ యాసిడ్ లెవెల్ కనుక బిలో 7 వచ్చేంత వరకు డైటరీ హ్యాబిట్స్తో పాటుగా హోమియోపతి మెడికేషన్ కూడా ఇంపార్టెంట్. అండ్ సో వన్స్ ఒకసారి ఇది డయాగ్నోస్ చేసిన తర్వాత, అంటే మీరు డయాగ్నోస్ చేసిన తర్వాత ట్రీట్మెంట్స్ అనేటువంటిది ఎలా అలవాటు చేస్తారండి? ఏ స్టేజెస్ ఉంటాయి దీంట్లో? ఏమైనా గుర్తించడానికి ప్రైమరీ స్టేజ్, సెకండరీ స్టేజ్ అనేటివి ఏమైనా ఉంటాయి క్లాసిఫికేషన్? ఎస్, ఆర్థరైటిస్ అనేది 4 స్టేజెస్లో చెప్పొచ్చు మనం. ఎస్పెషల్లీ ఆస్టియో ఆర్థరైటిస్, మోకాళ్ళలో అరుగుదల మొదటి దశలో ఎలా ఉంటుందంటే ఓన్లీ ఎక్కువగా స్ట్రెయిన్ అయినప్పుడు మాత్రమే, చాలా దూరం నడిచినప్పుడు, మెట్లు ఎక్కినప్పుడు మైల్డ్ పెయిన్ రావడం, దానంతట అదే తగ్గిపోవటం అనేది ప్రథమ దశలో ఉన్న ఆస్టియో ఆర్థరైటిస్. అండ్ సెకండ్ స్టేజ్లో అంటే ఎస్పెషల్లీ థర్డ్ స్టేజ్లో కొద్ది దూరం నడిచిన నొప్పి రావటం అండ్ కూర్చొని లేచేటప్పుడు కాళ్ళ నుంచి సౌండ్ రావడం, 2 జాయింట్ మధ్యలో ఉన్న కార్టిలేజ్ అనేది అరుగుదలకు లోన్ అవ్వటం వల్ల లూబ్రికేషన్ కంప్లీట్గా తగ్గిపోతుంది. సో దానివల్ల క్రెపిటస్ అంటాం, దాన్ని సౌండ్స్ రావటం అనేది చూస్తుంటాం. అది మోకాళ్ళలో కానీ లేదంటే వెన్నుపూసలో, మెడ భాగంలో ఎక్కడైనా సరే కదిలినప్పుడు పెయిన్ రావటం అనేది 2 లేదా 3 దశలో ఉండే ఆర్థరైటిస్ యొక్క సమస్య. దీన్ని క్రిపిటస్ అంటారు. సో 2వ దశలో ఉన్నప్పుడు ఎవ్వరు కూడా నెగ్లెక్ట్ చేయకూడదు, ఎందుకంటే డిసీజ్ అనేది చాలా ఫాస్ట్గా ప్రోగ్రెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఫోర్త్ స్టేజ్ ఆఫ్ ద ఆస్టియో ఆర్థరైటిస్ ఏంటంటే కంప్లీట్గా ల్యాక్ ఆఫ్ ద మూమెంట్, బెడ్ రిడన్ అయిపోవడం, ఈవెన్ ఒక్క స్టెప్ కూడా ముందుకు వేయలేనంత తీవ్రంగా ఉండడం 4వ స్టేజ్లో ఉన్న ఆస్టియో ఆర్థరైటిస్గా చెప్పొచ్చు. జనరలీ 4th స్టేజ్లో సర్జరీ, నీ రీప్లేస్మెంట్ అనేది అడ్వైస్ చేస్తుంటారు. హోమియోపతిలో 2nd to 3rd స్టేజ్ వరకు 100% రిజల్ట్స్ ఉంటాయని చెప్పొచ్చు. అండ్ నీ సర్జరీ గురించి మీరు చెప్పారు కాబట్టి చాలామంది ఏంటంటే చాలా వరకు ఈ సర్జరీస్ అనేటువంటివి సక్సెస్ కావడం లేదు ఈ మధ్య. ఎందుకు కారణం? అండ్ దీనికి ఆల్టర్నేట్ ఏమని చెప్తారండి? సర్జరీస్ అనేవి 30 to 40% సక్సెస్ ఉండొచ్చు. అంటే మేజర్లీ ఎందుకంటే ఇది డిపెండ్స్ ఆన్ అదర్ రీజన్స్ కూడా మనము చాలా ఇంపార్టెంట్. జనరల్ హెల్త్ ఆఫ్ ద బాడీ అంటారు, వెదర్ ప్రీవియస్గా ఉన్న పర్సన్ యొక్క హెల్త్ క్వాలిటీ కానీ, లేదంటే అదర్ హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ ఏమన్నా ఉందా, లేదంటే వాళ్ళ డైటరీ హ్యాబిట్స్ కానీ, వాళ్ళ యొక్క బరువు కానీ, ఇవన్నీ కూడా రోల్ ప్లే చేస్తుంది. అందరిలో సక్సెస్ అవ్వకపోవచ్చు. సో ఎర్లీగా డయాగ్నోస్ చేయడం చాలా ఇంపార్టెంట్. అది ఏ టైప్ ఆఫ్ ద ఆర్థరైటిస్ అయినప్పటికీ, అరుగుదల వచ్చే ఆస్టియో ఆర్థరైటిస్ కానీ, ఆటో ఇమ్యూన్ వల్ల వచ్చే ఆర్థరైటిస్ కానీ, లేదంటే పోషకాహార లోపం వల్ల వచ్చే వైటమిన్ డి కానీ, లేదంటే కాల్షియం డెఫిషియన్సీ, ఏ ఆర్థరైటిస్ అయినప్పటికీ ప్రథమ దశలో లేదంటే 2వ దశలో గుర్తించడం, దానికి సరైన టెస్ట్లు చేయించడం, ఎర్లీ స్టేజ్లో మెడికేషన్ కనుక వాడుకుంటే కాంప్లికేషన్స్ వరకు వెళ్లకుండా ఉండొచ్చు. బెంగళూరు నుంచి కాలర్ ఉన్నారండి. చెప్పండి రామ్మూర్తి గారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి రామ్మూర్తి గారు, చెప్పండి. సార్ మాకు కాళ్ళ నొప్పులు ఆటోమేటిక్గా వస్తున్నాయి సార్. ఎంత కాలం నుంచి ఉందండి కాళ్ళ నొప్పులు? మేడం నమస్తే. మేడం నమస్తే అండి. మేడం ఒక 2 months నుంచి వస్తున్నాయి మేడం. మీకేనా? మేడం. ఓకే, ఏ భాగంలో నొప్పి అండి? మోకాలు మాత్రమేనా లేదంటే పాదం అంతా ఉంటుందా? మేడం మోకాళ్ళు మాత్రమే మేడం. మీ వయసు ఎంత అండి? మేడం 46 మేడం. ఓకే మేడం. ఓకే. సో సాధారణంగా మీ ప్రాబ్లమ్ని ఆస్టియో ఆర్థరైటిస్ అంటారండి. ఇంతకుముందు చెప్పినట్లుగా మోకాళ్ళలో 2 ఎముకల మధ్యలో ఉండే కార్టిలేజ్ అనేది సహజంగా అరుగుదలకు లోనవుతుంది. ఇది కొంతమందిలో తీవ్రత ఎక్కువగా ఉండొచ్చు, కొంతమందిలో తక్కువగా ఉండొచ్చు. బట్ ఎక్స్రే ద్వారా మనకు స్టేజ్ అనేది నిర్ధారణ జరుగుతుంది. ఒకసారి ఎక్స్రే ఆఫ్ ద బోత్ నీ జాయింట్స్ చేయించండి. తీవ్రత ఎక్కువగా ఉన్నట్లయితే ఖచ్చితంగా మెడికేషన్ అవసరం. ఇన్ కేస్ ఫస్ట్ స్టేజ్లో కనుక ఉన్నట్లయితే మీకు తగినంత బరువు మెయింటైన్ చేయడం, బోన్కి సపోర్టివ్గా ఉండే కాల్షియంకి సంబంధించిన ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం, మినిమం ఫిజికల్ యాక్టివిటీ మెయింటైన్ చేయడం, ఈ 3 జాగ్రత్తలు కనుక తీసుకుంటే ప్రథమ దశలోనే వితౌట్ ట్రీట్మెంట్ తగ్గిపోతుంది. బట్ 2nd and 3rd స్టేజ్లో కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా మెడికేషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. హైదరాబాద్ నుంచి కాలర్ ఉన్నారండి. సత్యనారాయణ గారు. మేడం మేడం హలో 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 మేడం, చెస్ట్ బోన్స్ బిట్వీన్ లో ఛాన్సెస్ ఉన్నాయండి మేడం. ఎందుకంటే కొంచెం ఈ
చెప్పండి సత్యనారాయణ గారు, టీవీ వాళ్ళని తగ్గించి మాట్లాడండి. అదే మేడం, చెస్ట్ బోన్స్ ఉంటాయి కదండి, సెంటర్ ఆఫ్ ద చెస్ట్ బోన్స్ Ribs. లో అర్థరైటిస్ ఏమైనా వచ్చే అవకాశాలు ఉన్నాయండి? ఏదో విరిగిపోయినట్టుగా అనిపిస్తుంది, ఒక్కొక్కసారి ఏదో వీక్ గా అనిపిస్తుంది అండి. మీ వయసు ఎంత అండి? 47 అండి. ఓకే, సాధారణంగా చెస్ట్ ఎముకలు అంటే రిబ్స్ అంటారండి, అస్థి పంజరంలో ఉండే చిన్న చిన్న ఎముకలు అనేవి. సో విటమిన్ డి తక్కువగా ఉన్న వాళ్ళలో ఆర్థరైటిస్ ఈ చెస్ట్ ఎముకల్లో కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుందండి. దీనికి చాలా రకాలైన రీజన్స్ ఉండొచ్చు, వెదర్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వల్ల రావచ్చు, లేదంటే వైటమిన్ డి తక్కువగా ఉండడం వల్ల కూడా రావచ్చు. నెగ్లెక్ట్ చేయకుండా ఒకసారి డాక్టర్ గారిని సంప్రదించండి. థ్యాంక్ యూ సో మచ్ శ్రీవిద్య గారు. అండ్ ఆర్థరైటిస్ సంబంధించి ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటారు, అట్ ద సేమ్ టైం వాటికి పరిష్కార మార్గాలు ఏంటి, అండ్ హోమియోకేర్ ఇంటర్నేషనల్ ట్రీట్మెంట్ మెథడ్ చెప్పినందుకు థ్యాంక్స్ ఫర్ దట్. ఇది వాళ్ళ డాక్టర్స్ టైం. స్టే ట్యూన్డ్.